విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా మంత్రులు తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అమాత్యులు ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు వైద్య కళాశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో మండలి దద్దరిల్లింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై శాసనమండలిలో వాడి వేడి చర్చ సాగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ ధీటుగా సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ వద్దంటూ తీర్మానం చేయాలని కోరగా ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు తీర్మానం ఎందుకని అచ్చెన్నా ప్రశ్నించారు. మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్ గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో నాకేదో అర్థమైతలే. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, మేము అర్థిస్తున్నాము చేస్తానని చెప్పి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ కావాలని మాకు ఆ శక్తి ఉంది. మంత్రి గారు అది చెప్పారు. అవి ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా, లేకపోతే ఆపుతామని చెప్పారా? ఎందుకు ఆగలేదు? అది ఆ రోజు కనుక నిజంగా త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది. 2021 డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాము. దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. కార్మిక సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు, నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తున్నాను. అందరి భావం ఒకటే కాబట్టి, అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు తీర్మానం చేయాలని తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది? ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వైద్య కళాశాలలపై జరిగిన చర్చతో శాసనసభ అట్టుడికింది. మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మంత్రి సత్యకుమార్ వాడిన ఓ సామెతపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు తప్పనిపిస్తే వెనక్కి తీసుకుంటానని సత్యకుమార్ స్పష్టం చేయడంతో వివాదానికి తెరపడింది. విధ్వంసం సృష్టించి 8,540 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో, సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తెచ్చిన వాళ్ళు ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష. పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి ఉంటే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. 8 సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం, అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. 47.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము. 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం దాని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. విశాఖలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన నివేదిక రాగానే చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందన్న పవన్ కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. డిసెంబరు మొదటి వారంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కాలుష్యం కారణాలను అన్వేషిస్తామని వెల్లడించారు.